నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాసుల బాలరాజు వర్గం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 9 తారీఖున జరిగిన ఘర్షణ సంఘటనపై వివరణ ఇచ్చారు. మాన్సువాడ జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ కొన్ని వర్గాలు కావాలని అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రుద్రూరు మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ విషయాన్ని ప్రస్తావిస్తూ కాసుల బాలరాజు భార్య ఒక పదవికి పోటీ చేసిన నేపథ్యంలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మండల నాయకులు తెలిపారు. అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఐక్యతతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తోట అరుణ్ ఆధ్వర్యంలో జరిగింది. రుద్రూరు మండలంలోని 9 గ్రామాల కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, మాజీ మండల అధ్యక్షులు హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం, కాసుల బాలరాజు వర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. నేటి ముఖ్యాంశం ఏంటంటే ఎలక్షన్లో భాగంగా విడుదలైన నోటిఫికేషన్ ఎలక్షన్లో భాగంగా మొన్న బాన్సోడ మున్సిపల్ ఎలక్షన్లో 5 రోజుల ప్రచారం 6 రోజుల ప్రచారంలో భాగంగా ఏనాడు కనిపించినటువంటి వ్యక్తి చివరి రోజైనటువంటి సాయంత్రం రాత్రి 10 గంటల ప్రాంతంలో బాన్సోడలో డబ్బులు పంచుతూ పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అట్టి యొక్క కుట్రను భగ్నం చేసినటువంటి కాసుల బాలరాజులను దూషించడం మరియు లారీ డ్రైవరు, రౌడీ షీటర్ అని చెప్పేసి వివిధ పదజాలంతో దూషించడం అమానుష్యంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని అప్పటి వరకు ప్రచారం లేని వ్యక్తి గారు సాయంత్రం 10 గంటలకు టీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం మరియు అట్లా రాత్రి 10:30 ప్రాంతంలో డబ్బులు పంచడం అనేది ఎందుకు? ఇవాళ సొంత పార్టీలో ఉంటూ ఇలాంటి కుట్రలు చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఎలమంచల శ్రీనివాస్తో నువ్వు వెళ్ళేసి రూమ్లో కూర్చొని మంత్రాలు చేయాల్సిన అవసరం మీకు ఏముంది? వ్యక్తిగతంగా మీరు స్నేహితులైతే ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మీరు కలవాల్సిన అవసరం ఏముంది? ప్రతి బాన్స్వాడ ప్రజలు, కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు మీ యొక్క అమానుషమైన చర్యను. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్న బాన్స్వాడ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకపోవడానికి కారణం ఇలాంటి ముసుగు దొంగలే అని చెప్పేసి ఈ పత్రిక ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో బాలరాజన్న నాయకత్వం, పోచారం సార్ నాయకత్వంలో దూసుకుపోతున్న తరుణంలో అట్టి యొక్క ఓటమి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ముస్లింలాగా చేస్తూ ఒక కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాన్సోడ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయంగా ఈ సమావేశం ఈ రోజులు ఆ నల్ల గొర్రెలు ఎవరనేది మాకు తెలియలేదు. ఇప్పుడు నల్ల గొర్రెలు మా సంఖ్యలో ఉంటూ మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో. ఒకవేళ మానుకోకపోతే కనుక బొంద పెడతామని చెప్పేసి ప్రత్యేక సమావేశం తెలియజేస్తున్నాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ పోచారం శీలన నాయకత్వం, నాయకత్వం. కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. మొన్న మున్సిపల్ ఎన్నికల భాగంగా బాన్స్వాడలో జరిగిన ఒక సంఘటన, అది దురదృష్టకరం. ఎందుకంటే ఇంతసేపు నేను కాంగ్రెస్ పార్టీ కింద పనిచేస్తున్న, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు బాన్స్వాడలో మన గౌరవ మున్సిపల్ చైర్మన్, గౌరవ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సతీమణి విజయమ్మ గారు మన చైర్మన్ క్యాండిడేట్గా, అక్కడ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్గా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అది 5వ వార్డుకు సంబంధించిన విషయం. ప్రత్యేకంగా ఈ దుర్మార్గులు అందరూ కలిసి ఏకమై 5వ వార్డు క్యాండిడేట్ని ఓడగొడదామని ఒక కుట్రతోని ఆ రోజు 10 గంటలకు ఎలమంచల శ్రీనివాస్ అనే వ్యక్తితో సమావేశం కావడం, అది చాలా నీచమైన చర్యగా మేము ఈరోజు భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసిన ప్రతి క్షణం చేతికి గుర్తుంటే చాలు మేము పనిచేసే అనే వ్యక్తులు ఈరోజు ఇంతటి నీచానికి దిగజారడం ఒక తల్లి పాలు తాగి రొమ్మడు గుద్దినట్టే అని ఈ చర్య కనబడుతుంది. ఎందుకంటే ప్రతిసారి పాపం బాలరాజన్నకు చాలా దౌర్జన్యంగా బద్నామం చేస్తున్నారు. ఇంతకుముందు టికెట్ విషయంలో కూడా 2020 నుంచి కానీ అంతకుముందు కూడా కానీ ఆయన ఎప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేసిండు, కానీ ఆయనకు ఎప్పుడు కూడా సహకరించలేదు. 16 మంది ఎమ్మెల్యేలు 2023లో ఆ బ్యాచ్కి ఈయననే ప్రాతినిధ్యం వహించాడు. ఈయననే ఎలమంచల శ్రీనివాస్ ఫండ్స్, రుద్రుడికి ఫండ్స్ 20 లక్షల ఫండ్స్ తెప్పించిన ప్రతిపక్షంలో కూడా ఇంకేం చేయమంటావు? పాపం ఆయనకు ఎన్ని ఏ సమయంలో కూడా ఆయనకు ఆదుకోవడం ఒక్కసారి కూడా ఆదుకోలేదు. ఇంకా ప్రత్యేకంగా రుద్రుడు మండలం కేంద్రం నుంచే కుడియలిపుతారు. ఏమని ఆయనను బదలం చేయడం, ఆయనను అమ్ముడు పోయిందని అనడం, ఆయన పోచార మనిషి అనడం,
ఇవేనా మీ పని? ఇంకా ఇంతకు మించి మీకు వేరే ధ్యాసం లేదా? ఇంకోటి, ఒకవేళ ఈ బాన్స్వాడలు జరిగింది సంఘటన బాన్స్వాడలు, అది నువ్వు ధర్నా చేయాలనుకుంటే నువ్వు ఆడ చేయాలి, దుకాణాలు బంద్ చేయాలనుకుంటే నువ్వు ఆడ చేయాలి. కానీ అక్కడ వదిలేసి ఎలక్షన్కి ఒక్కరోజు ముందు ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ షో చేసి అవసరమా? అంటే అక్కడ ఇది క్యాండిడేట్ ఓడిపోవాలా, కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోవాలా, టీఆర్ఎస్కి పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు. ఇది ఎక్కడో కాదు, పారాషూట్. ఈయన పార్టీ కోసం పనిచేస్తలేడు, ఈయన కేవలం పారాషూట్ నాయకుల కోసమే ఈరోజు పనిచేస్తున్నాడు. అయ్యా, ఇంకొకటి అర్థం కావట్లేదు, పారాషూట్ నాయకులు ఇవాళ ఇక్కడ ఉంటున్నారు, రేపు ఇంకొక దగ్గరికి పోతాడు. కానీ ఇట్లా బలయ్యేది నువ్వు నేనే. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు బలైపోతావు, ఇక్కడ స్వచ్ఛమైన నీతి నిజాయితీగా ఉన్న కార్యకర్తలు బలైపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి